హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? స్వాతి, రమ్య, స్వప్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకటే ఊరైనప్పటికీ వాళ్ళ చదువులు అయిపోయిన తర్వాత రమ్య, స్వప్న ఇద్దరు కూడాను హైదరాబాద్ వచ్చి అక్కడ మంచి జాబ్స్ లోని సెటిల్ అయిపోయారు. మరి స్వాతి విషయానికి వచ్చేసరికి తను ఊర్లోనే ఉండి చదువు ఇంకా అలాగే ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది బ్యాంకింగ్ సెక్టార్లోనే. మరి తనకి ట్రాన్స్ఫర్ అవడంతోని హైదరాబాద్ అయితే వచ్చింది. అందుకే వాళ్ళని కలవాలనుకుంది. అయితే స్వాతికి ఆ వీకెండ్లోని పనేమీ లేకపోవడంతో ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం, ముగ్గురం కలుద్దామా అని ప్లాన్ చేసి ఆ రోజైతే వాళ్ళ అపార్ట్మెంట్లోని ముగ్గురు కలుసుకున్నారు. స్వాతి ఒక ఐటీ కంపెనీలోనైతే పనిచేస్తుంది, స్వప్న బ్యాంక్ ఎంప్లాయ్. మరి రమ్యకు వచ్చేటప్పటికి రమ్య ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలోని వర్క్ చేస్తుంది. స్వప్న వాళ్ళ ఇంట్లోని మ్యాచెస్ అయితే చూస్తున్నారు. రమ్యకు వచ్చేటప్పటికి అప్పటికే మరొక అబ్బాయితోని రిలేషన్లోనైతే ఉంది. స్వాతి ఒక్కరిదయే సింగిల్. అయితే మరి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటే స్వాతి మటుకు వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ, ఇంకేంటి అయితే మరి మాకు పప్పన్నం ఎప్పుడు పెట్టించిపోతున్నావు అని అడుగుతుంది. అప్పుడే కాదులే, ఇంకా దానికి టైం ఉంది, నేనే ఆగుతున్నానని స్వప్న అయితే చెప్తుంది. రమ్య మటుకు నాకు కాల్ వస్తుంది, ఒక్క నిమిషం అంటూ పక్కకైతే వెళ్ళింది. ఈలోగా ప్రభా అయితే కాల్ చేశాడు. రమ్య, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇందాకల నుంచి కాల్ చేస్తున్నాను అని అన్నాడు. రే సారీరా, చూసుకోలేదు, సైలెంట్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడే చూసా. అదే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, స్వాతి, స్వప్న, వాళ్లతోని నైట్ అవుట్ చేద్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చానురా అని చెప్తుంది. ఏంటి బేబీ, చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా, నేను మీ అపార్ట్మెంట్ ముందే నించున్నాను, సరే సరే బాగా ఎంజాయ్ చేయి, నేను వెళ్తానులే అని తనైతే అంటున్నాడు. సారీరా, ఏమీ అనుకోవద్దు, ఎప్పటి నుంచో అందరం కలుద్దామని అనుకుంటున్నాం, ఈ వీకెండ్ అయితే కుదిరింది, నీకు చెప్దామనుకున్నాను కానీ మర్చిపోయాను, సారీ అని అంటుంది. సరే బేబీ, బాగా ఎంజాయ్ చేయి, రేపు మార్నింగ్ వచ్చేస్తావుగా అని అడుగుతున్నాడు. రేపు మార్నింగా అవ్వదేమోరా, స్వాతి ఉండమని అంటుంది. ఒక 2 days ఇక్కడే ఉండి మండే మార్నింగ్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను మన ఆఫీస్కి వచ్చేస్తాను అని చెప్తుంది. ఓ అవునా, నీకోసం ఏదో కొన్నాను అందుకనే అని అంటున్నాడు. ఈలోగా సారీ బేబీ, ఏమీ అనుకోవద్దు, నేను మండే వస్తానుగా, అప్పుడు ఇద్దుగానులే అని అంటుంది. సరే లవ్ యూరా అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. అంతే, పక్కనున్న వీళ్ళిద్దరూ గట్టి గట్టిగా నవ్వుతూ మేమంతా వినేసాంలే అని ఎగతాళి చేస్తున్నారు. నన్ను ఎగతాళి చేసింది చాలే గాని ఆర్డర్ పెట్టుకుందామా లేదా వండుకుందామా అని అంటే, లేదు లేదు, నేనే మీకోసం అన్నీ రెడీ చేస్తాను, ఓకేనా అంటూ స్వాతి కిచెన్లోకి వెళ్ళి గబగబా అన్నీ కూడా రెడీ చేస్తుంది. వీళ్ళు కూడా తనకైతే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ చిన్నప్పుడు విషయాలన్నీ కూడా ఒకసారిగా చెరిష్ చేసుకున్నారు. మరి అప్పుడే వీళ్ళకి వాళ్ళ క్లాస్లో చదివిన రోజా గురించి గుర్తుకు వచ్చింది. ఏయ్ పాపమే రోజా అని అంటుంది స్వాతి. అవును, ఏం చేస్తాం, అయినా అలాంటివన్నీ కూడా ఉన్నాయంటారా అంటూ రమ్య మధ్యలోకైతే వచ్చింది. ఏంటి నువ్వు, అలాంటివి లేకపోతే మరి అది అంత దారుణంగా ఎలా చనిపోయిందంటావు అని అంటున్నారు. అది కాదు, చిన్నప్పుడు వాళ్ళందరూ అనుకునేది నిజమేనా, దెయ్యమే దాన్ని చంపేసిందా అని అంటుంది రమ్య. అవునే, నిజంగానే దాని మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారంట. ఆ తర్వాత తిరుగుతూ దాన్ని చంపేసిందని
మన పెద్దవాళ్ళందరూ చెప్పేవారు. అంతేకాదు వాళ్ళ ఇంటి సైడ్ కూడా మా అమ్మ వెళ్ళొద్దని చెప్పేది అంటూ స్వాతి అయితే అంటుంది. "ఉమ్, అవును నిజమే. మా అమ్మగారు కూడాను అసలు వాళ్ళ ఇంటి వైపు గాని లేదు అనంటే వాళ్ళ రోడ్ వైపు కానీ వెళ్ళొద్దని చెప్పేది" అంటూ స్వప్న కూడా అంటుంది. ఆ మాటలకి రమ్య గట్టి గట్టిగా నవ్వుతూ, "ఏంటే మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా ఎక్కడున్నారు? ఏంటి మీ మాటలు?" అంటూ కొట్టి పారేస్తూ, "అలాంటివేమీ లేవు. నువ్వు అప్పుడైనా దెయ్యాన్ని నిజంగా చూసావా? నీ కళ్ళెదురుగా చూసావా?" అని వాళ్ళిద్దరినీ అయితే ప్రశ్నిస్తుంది. "ఓహో, నువ్వు కళ్ళెదురుగా చూస్తేనే నమ్ముతావన్నమాట. అయితే నాకు దీని గురించి ఒక గేమ్ తెలుసు. అది ఆడదామా ఈరోజు నైట్? ఎలాగా ఖాళీగానే ఉన్నాంకా" అని అంటుంది స్వప్న. స్వాతి కొంచెం భయపడుతూ, "అదేం గేమే? దెయ్యం కనిపించే గేము?" అని అడిగింది. "అదా, బ్లడీ మెరీ అని బాగుంటుంది. అది నైట్ టైము 3 o'clockకి ఆడతారు. ఎలాగా మనం నైట్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా, సరదాగా గేమ్ ఆడదామా?" అని అంటుంది. "ఓ అదా, నేను కూడా విన్నాను. అది మా ఆఫీస్లో చాలా మంది ఆడారంట. అసలు ఎవరికి దెయ్యమే కనిపించలేదంట తెలుసా?" అని అంటుంది. "అవునా, సరే అయితే నాకు దాని గురించి బాగా తెలుసు. ఎలా ఆడితే అది కనిపిస్తుందో కూడా తెలుసు. నీకు ఈరోజు ఖచ్చితంగా బ్లడీ మేరీ దెయ్యాన్ని చూపించే తీరుతానని" అంటుంది స్వప్న నవ్వుతూ. "అవునా, సరేనే చూద్దాం" అంటూనే అన్ని పనులు కంప్లీట్ చేసేశారు. వాళ్ళు ఫుడ్ పెట్టుకొని తిందాం అనుకునేసరికి స్వప్నకి కాల్ ఏదో వచ్చింది. "ఏ, ఒక్క నిమిషం" అంటూ తను వాళ్ళ మేనేజర్తోని మాట్లాడుతూ పక్కకైతే వెళ్ళింది. ఇది పక్కకి వెళ్ళిందంటే ఇంకిప్పుడు 1 గంట గడియో అయిపోతుంది. మనమే త్వరగా అంతా అరేంజ్ చేసేస్తే బెస్టే" అని చెప్తుంది. "ఆ, అవును గాని నిజంగానే ఆ గేమ్ ఆడితే దెయ్యాలు కనిపిస్తాయా అదన్నట్టు?" అని అడుగుతుంది స్వాతి. "ఏమోనే, నాకైతే దాని మీద నమ్మకమే లేదు. మీరిద్దరే వాటెనకాతలు పడుతున్నారు. నాకు ఈ దెయ్యాలు, దేవతలు వీటి మీద అస్సలు నమ్మకం ఉండదు. అదేంటో ఫస్ట్ నుంచి కూడా. నీకు తెలుసుగా, నేనెప్పుడు ప్రాక్టికల్గానే ఉంటాను. అలాగే నా బేబీ కూడాను. ప్రభకి దెయ్యాలు, భూతాలు వీటి మీద అస్సలు ఆసక్తే లేదు. వాడు ఇవన్నీ చెప్తే నవ్వుతాడు తెలుసా" అని చెప్తుంది. "ఓ" అంటూనే తను కుక్ చేస్తూ మరోవైపు భయపడుతుంది. ఇంక వాళ్ళు నాన్ వెజ్ అయితే కుక్ చేసుకున్నారు. మంచి స్మెల్ వస్తుంది. "ఎక్కడే అయిపోయిందా?" అంటూ స్వప్న అయితే వస్తుంది. అయిపోయింది. నీ ఫోన్ కాల్ ఆపితే మనందరం కాస్త కూర్చొని కూల్గా తింటూ మాట్లాడుకోవచ్చు" అని చెప్తున్నారు. సరేనంటూ వాళ్ళు చక్కగా అవన్నీ అరేంజ్ చేసుకొని అక్కడ కూర్చొని మళ్ళీ తింటూ మాట్లాడుకుంటున్నారు. "అవునే, ఇంతకీ దాని గురించి నీకు పూర్తిగా తెలుసా? ఎలా ఆడాలి? దానికి సంబంధించిన వస్తువులేంటి?" అని అడుగుతుంది స్వాతి. దానికి ఏం పెద్దగా వస్తువులు అవసరం లే. మీ ఇంట్లో క్యాండిల్స్ ఉన్నాయా?" అని అంది. "ఆ, ఉన్నాయి. చాలది. నైట్ 3 o'clockకి 3 క్యాండిల్స్ వెలిగించి అద్దం ముందు నించొని బ్లడీ మెరీ, బ్లడీ మెరీ, బ్లడీ మెరీ అని 3 సార్లు అనాలి. అనిన తర్వాత ఎవరైనా నిన్ను పిలిచినట్టు లేదా నీ వెనకాతల ఒక షాడో వచ్చి మాయమైనట్టు అనిపిస్తుంది. అదేనే బ్లడీ మెర్రీ. అది కనిపించినప్పుడు మనం దానికి జవాబివ్వకుండా, దాన్ని చూసినా భయపడకుండా ఉండాలి. ఒకవేళ భయపడినా లేదు అనంటే జవాబిచ్చినా అది మనల్ని చంపేస్తుంది అని అంటారు." ఆ మాట వినగానే, "అమ్మో, ఎందుకే ఇలాంటి దిక్కుమాలిన గేమ్లు? వద్దే ప్లీజ్" అని అంటుంది స్వాతి. నువ్వు ఆగవే. అందుకనే మన చుట్టూ ప్రొటెక్షన్ కోసం సాల్ట్నైతే వేసుకోవాలి. చుట్టూ వలయంలా గీసి మనం అందులో నించొని ఇలా 3 నుంచి 6 సార్లు అయితే పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన వెనకాతల ఒక నల్లటి ఆకారం కనిపించి మాయమవడం గాని, లేదు అనంటే స్పిన్ అవ్వడం గాని, రౌండ్ రౌండ్గా 3 సార్లు కనిపించి ఆగిపోవడం, ఇంకా అలాగే ఒక్కొక్కసారి కరెంటు కూడా బ్లింక్ అయ్యి ఆగుతుందంట. ఇవన్నీ కూడాను అది వస్తుంది అనడానికి సూచనలంట. మరి ఇవే కాదు,
కొంతమంది ఏమో 3 గంటలు చేయమంటారు, మరికొంతమంది ఏమో 12 నుంచి 1 గంట లోపు అయితే ఆడమంటారు. అంతేకాదు ఆ దెయ్యం నిజంగా కనిపించాలి, మనకి మంచి విల్ పవర్ ఉంటే, సింగిల్గా ధైర్యంగా చేయగలిగితే అది ఖచ్చితంగా కనిపిస్తుందంట. అంతేకాదు సమ్ టైమ్స్ అది స్కల్ రూపంలోని, ఇంకా అలాగే కొత్తగా పెళ్ళి అవుతున్నప్పుడు ఎలాగైతే బ్రైడల్ తయారవుతుందో అలా ఆ బ్రైడల్ గౌన్లోని కనిపిస్తుందంట. మరి దీన్ని ఎలా ఆపాలి అని అడుగుతూ ఉంటే అప్పుడు శ్వేత అయితే ఇలా చెప్తుంది, అదా ఏం లేదు, సింపుల్గా క్యాండిల్ని ఊదేయడమే, ఊదేసి అక్కడి నుంచి జాగ్రత్తగా వచ్చేయడమే, అంతే మరి అని అంటుంది. ఓహో అవునా, మరి దీని బ్యాక్ స్టోరీ ఏంటి అని అడుగుతూ ఉంటే ఇలా అయితే చెప్తుంది. పూర్వకాలం దీని గురించి 2 రకాలుగా చెప్పబడి ఉంది. ఒకటేంటి అని అంటే మతపరమైన మరియు జానపద వ్యక్తుల మిశ్రమం నుండి వచ్చింది అని చెప్తారు. ముఖ్యంగాను ఇంగ్లాండ్ రాణి మెర్రీ ఒకటి ఈ పని అయితే చేసిందంట. వందలాది మంది ప్రొటెస్టర్లని అంటే నిరసనకారుల్ని ఉరి తీయించిందంట. అందుకనే అప్పటి నుంచి దానికి మారుపేరు అయితే వచ్చిందంట. మరికొంతమంది అయితే ఇలా చెప్తూ ఉంటారు, కింగ్ హెన్రీ 7 మరియు క్యాథరిన్ వాళ్ళ అమ్మాయి ఈ మెర్రీ ట్యూడర్ 1553లో అనుకుంటా ఇంగ్లాండ్ రాణి అయ్యింది. ఆ తర్వాత ఆమె వందలాది మంది ప్రొటెస్టర్ని చంపించింది. అందుకనే ఆమెకి ఈ మారు పేరు వచ్చిందని, మరికొంతమంది ఏమో ఆమె గర్భం దాల్చిందని, అది ఎవరి వల్ల అనేది తెలియకపోవడం వల్ల ఆమెకు ఆ పేరు వచ్చిందని కూడా అంటూ ఉంటారు. అంతేకాదు ఆమె క్యాన్సర్ సంభవించడం వల్ల చనిపోయిందని, కొంతమంది ఆమె విషాదకరమైన కథని చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరికొన్ని జానపద కథల్లోని 17వ శతాబ్దానికి చెందిన మెర్రీవర్త్ అనే ఆమె ఒక పెద్ద మంత్రగత్తెని, ఆమె చిన్నపిల్లల్ని ప్రత్యేకించి 9 నుండి 12 సంవత్సరాలు ఉన్న బాలికల్ని చంపేస్తూ ఉండేదంట. మరి ఇదంతా కూడాను ఆ గ్రామస్తులకైతే తెలిసిపోయింది. మరి ఆమె అలా బాలికల్ని దాచేసి వాళ్ళని చంపేస్తుంది అని తెలుసుకున్న గ్రామస్తులందరూ కూడా అతి దారుణంగా ఆమెని సజీవ దహనం చేశారు. అందుకనే ఆమె పగబట్టి వాళ్ళందరినీ కూడాను బలి తీసుకుంటుందని, అంతేకాదు ఎవరైతే ఇలా బ్లడీ మెర్రీ అని చెప్పి అద్దంలోని రాత్రి సమయంలోని పిలుస్తారో అటువంటి వాళ్ళకి తను చంపిన ఆ పిల్లల ఆత్మ గాని, లేదు అనంటే మెర్రీ గాని అలా భయంకర రూపంలో కనిపిస్తుందంట. అది తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి వస్తుందని అంటూ ఉంటారు. ఆమె అలా వచ్చినప్పుడు తన పెదవు కట్ అయిపోయి అక్కడి నుంచి బాగా రక్తం వస్తున్నట్టు కనిపిస్తుందంట, అతి భయంకరంగా అని శ్వేత వాళ్ళకి కథలు కథలుగానైతే చెప్తుంది. ఇంక చాలే బాబు ఏంటిది అనేలోపే రమ్య అర్జెంటుగా లేచి పక్కకెళ్ళి అక్కడ వామిటింగ్ అయితే చేసుకుంటుంది. అరే ఏమైంది రమ్య నీకు అంటూ వీళ్ళిద్దరూ కంగారు పడుతున్నారు. ఏం లేదు గైస్, వస్తున్నాను ఉండండి, మీరు రాకండి అని చెప్తూ అక్కడైతే తను వామిట్ చేసింది. ఇంకా తను వాష్ చేసుకొని వచ్చి అక్కడైతే కూర్చుంది. కొంచెం నీరసంగా కూడా అనిపిస్తుంది తనకి. ఏమైంది నీకు, ఏంటి ఎప్పుడు లేంది ఇలా వామిట్ చేసుకున్నావు, ఏం తిన్నావు అని అంటూ ఉంటే, ఏంటో ఒక 1 వీక్ నుంచి కొంచెం తేడాగానైతే ఉంటుంది, కాస్త తల తిరగడం, తలిసరడం, అంతేకాకుండా ఏం తిందామన్నా నాకు అసలు తినబుద్ధి వేయట్లేదు అని చెప్తుంది. అదంతా విన్న స్వప్న అయితే ఇలా అంటుంది, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఒక్కసారి ఉండు అంటూ దగ్గరికి వచ్చి తన చేతినైతే పట్టుకుంది. ఏంటే నువ్వేమైనా డాక్టర్వా చేతిని పట్టుకొని చెప్పేయడానికి అని అంటూ ఉంటే, లేదు గాని ఇదిగో నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అంటుంది. అడుగు అడుగు ఏంటి అని అంటే, అదేం లేదు, నీ బేబీ ఉన్నాడు కదా నీతోనేమైనా అని అంటే, దానికి చిన్నగా నవ్వి అప్పుడప్పుడు అని చెప్తుంది. అవునా మరి అంటూ ఉంటే, ఏమో మరి అదైనా అయ్యుండొచ్చు అని కూల్గానైతే సమాధానం చెప్తుంది రమ్య. అవునా ఏంటే నువ్వు ఎంత కూల్గా ఉన్నావు, నీకు పెళ్ళవలేదు అది గుర్తుందా అని చెప్తుంది. ఆ మాటకి పక్కనున్న స్వాతి అయితే కంగారు పడిపోతూ, అవునా మీరేంటి ఇలా ఉన్నారు, నాకు భయం వేస్తుంది, చిచి అయినా పెళ్లి కాకుండా
అని అంటూ ఉంటే, హలో మేడం, మేము చేసేది ఐటీ కంపెనీలోనే, మాకు కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకనే ఏదో అని మాట్లాడుతుంది రమ్య. సరే సరే, ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి ముందు, లేకపోతే చాలా చాలా చండాలంగా ఉంటుందే అని అంటూ ఉంటే, దానికి రమ్య మట్టుకు, దాందేముంది, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు, అబౌట్ చేయించుకుంటానని సింపుల్గానైతే చెప్తుంది. ఆ మాటలకి టెన్షన్తోని భయపడిపోతూ, బాబోయ్ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని స్వాతి అయితే అంటుంది. అలానే ఉన్నారులేవే, ఈ కాలం ఇలానే, నీకు తెలీదులే, నువ్వు బ్యాంక్ సెక్టర్ కదా, అలానే ఉంటుంది. సరే గాని ఈ మధ్యలోని ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా అని మళ్ళీ ట్రిప్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూను. పక్క నుండి చూస్తున్న స్వాతికి మటుకు తల దిమ్మెక్కిపోతుంది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకుంటుంది. ఇదిగో 1 o'clock వరకు ఏం చేస్తాం, తినేసాం కదా, కాసేపు ఆడుకుందామా అని అంటుంది కార్డ్స్ తీస్తూ. ఈలోగా అది చూసిన స్వాతి ఆశ్చర్యంతోని, ఏంటి కార్డ్స్ కూడా మీకు ఆడడం వచ్చా అని అడుగుతుంది. ఇందులో తప్పేముంది, కార్డ్స్ ఎప్పుడు ఆడతాం, ఏ నీకు రాదా అని అడుగుతుంది. మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది, ఇంట్లోని పేకాట ఆడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంట అని అంటుంది స్వాతి. ఓహో, మీరింకా అక్కడ అయిపోయారనమాట, సరే సరే మేమిద్దరం ఆడతాం చూడు అని అంటుంది. ఏమే, నాకైతే ఆడాలనిపించట్లేదు, నాకు కాస్త నీరసంగా అనిపిస్తుంది, పైగా టెన్షన్గా కూడా ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదేదో క్లియర్ చేయించుకుంటేనే కానీ నాకు ఆ టెన్షన్ వదలదు అని చెప్తుంది. ఆ మాటలకి స్వాతి అయితే స్టన్ అయిపోయింది. ఏంటే పాపమే, అలా చెయ్యకూడదు, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, చక్కగా అప్పుడు ఏ బుజ్జి పాపో బాబు పుడతారు, నీకొద్దనుకో నాకు ఇచ్చేసేయ్, నేను పెంచుకుంటాను అని మాట్లాడుతుంది. హలో, ఇదేం కుక్క పిల్లో లేదో పిల్లి పిల్లో కాదే, మనిషి పిల్లే, అలా అవ్వదు గాని ప్రాక్టికల్గా నువ్వు అనుకున్నట్టేమీ జరగదు, అది అనుకున్నట్టే చేయని, అదేదో టెన్షన్లో ఉంది, నువ్వింకా టెన్షన్ పెట్టుకో అని అంటుంది స్వప్న. ఆ మాటలకి తన ఆశ్చర్యంగా వారిద్దరి కాసినైతే చూస్తుంది. సరేగాని మీ ఇంట్లోని తాగడానికి ఏమైనా ఉందా అని అడుగుతుంది రమ్య. తాగడానికా? మంచినీళ్ళున్నాయి, ఫ్రిడ్జ్లోని ఆరెంజ్ జ్యూస్ ఉంది, తీసుకురానా, బాగుంటుంది, ఈ సమయంలో నీకు చాలా బాగుంటుంది అని చెప్తూ వెళ్ళబోతుంటే వెంటనే తన చెయ్యి అయితే పట్టుకుంది రమ్య. ఆరెంజ్ జ్యూసా? అదొద్దు, అది కాకుండా ఇంకేమైనాను అని అంటుంది. ఇంకేమైనానా? ఇంకేముంటాయి అని చెప్తూ ఉంటే, అబ్బా, దాని మాటలు విన్నాక కూడా నువ్వింకా దాని నుంచి ఆ డ్రింక్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను ఇందాకలే చూశాను, అందులో ఏం లేవు, అంతా నార్మల్ సరుకే అంటూ, ఉండు ఆర్డర్ పెట్టుకుందామా అని అంటుంది. మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారు అంటూ అమాయకంగా స్వాతి అయితే అడుగుతుంది. వాళ్ళిద్దరూ తన కాస్త చూసి నవ్వుతూ, నువ్వెక్కడో ఉండిపోయావే, ఇంకా చాలా గ్రో అప్ అవ్వాలి అని చెప్తూ నవ్వుతున్నారు. సర్లే, నేనేమీ అవ్వక్కర్లేదు గాని ఇక్కడికి మటుకు అలాంటివి తెప్పించకండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు, మా ఇంట్లోని తెలిస్తే నన్ను చంపేస్తారు, నేను ఇక్కడికి వచ్చింది కూడా నా పని చేసుకోవడానికి అంతే అని అంటుంది స్వాతి. సర్లే, ఈసారికి ఏదో అడ్జస్ట్ అయిపోతాం, నెక్స్ట్ టైం నుంచి మీ రూమ్కు వస్తే ఖచ్చితంగా నువ్వు మా కోసం తెప్పించి ఉంచాలి అని చెప్తున్నారు ఇద్దరును. వీళ్ళని ఇంకోసారి పిలవకూడదని మనసులోనైతే అనుకుంటుంది స్వాతి. ఇంక వాళ్ళందరూ కూడాను 1 అవ్వబోతుందని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. బాగా మేకప్ అయ్యి ఇంకా క్యాండిల్స్ ఇంకా అక్కడ కావలసినవన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నారు. మరోపక్క శ్వేత వీళ్ళిద్దరికీ కూడా ముందే వార్న్ చేస్తుంది. ఇదిగో, ఎటువంటి శబ్దాలు వచ్చినా ఎవరు కనిపించినా అద్దంలో మీరు భయపడకండి, ఈ చుట్టూ ఉప్పు వలయం వేస్తున్నాను కదా, దానిలోనే నించోండి, అంతేకాదు వాళ్ళ అడుగుతున్న ప్రశ్నలకి జవాబు అస్సలు ఇవ్వద్దు. ఎవరో తలుపు కొట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ మీరు తలుపు తీయకూడదు, బయటికే రాకూడదు, ఈ తంతంతా పూర్తయిన వరకు అసలు మీరు ఏ మాట ఆడకూడదు, ఓకేనా అని వాళ్ళకైతే మొత్తం దాని గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
సరే గాని ఈ ఆటనింతకి నువ్వెప్పుడైనా ఆడావా అని అడుగుతుంది రమ్య. అంటే నేను ఆడలేదు కానీ నా కలీగ్స్ మటుకు ఆడారు, చాలాసార్లు ఆడారంట, చాలా బాగుంటుందని కూడా చెప్పారు అని చెప్తూ ఉంటే ఈలోగా రమ్య మళ్ళీ వామిట్ అయితే చేసింది. ఈలోగా స్వాతి వచ్చి, ఏ రమ్య, ఇలాంటప్పుడు ఇలాంటి ఆటలు ఆడడం ఎందుకే, వద్దులేవే, నువ్వు వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వు. స్వప్న, ఎందుకు లేవే, వద్దు, మనందరం కలిసాం కదా, చక్కగా మాట్లాడుకుందాం, చిన్నప్పటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందామని అంటూ ఉంటే ఆ మాటలకి, ఏయ్ పిరికి పందా, ఎందుకే అంత భయపడిపోతావు, మేమిద్దరం ఉన్నాంగా, నీకొక్కదానికే ఏం దెయ్యం కనిపించదులే అని అంటూ నవ్వుతుంది స్వప్న. సర్లే అని ఇంకా నోరు మూసుకొని ఊరుకుంది. అక్కడ క్యాండిల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి స్వప్న వారిద్దరికీ అయితే ఇలా చెప్తుంది, ఇదిగో మనందరం ఒకేసారి నించొని చెప్పడం బాగోదు, అయినా కూడా అలా చెప్పకూడదు, ఒక్కొక్కరుగా ఆ బాత్రూంలోకి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించుకొని ఆ అద్దం ముందు నించొని 3 సార్లు నుంచి 6 సార్ల వరకు, ఒక 3 సార్లు చెప్తేనే కనిపిస్తుంది, ఒకవేళ కనిపించలేదనుకో ఇంకో 3 సార్లు చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది, భయపడకండి, మీకు కనిపించింది ఏంటో, మీరేం చూశారో అంతా కూడా నాకు చెప్పాలి అని అంటుంది. సరే సరే, ఇంతకీ ఎవరి ముందు వెళ్దాం అని అంటూ ఉంటే, అమ్మో నాకు భయం బాబు, నేను వెళ్ళను ముందు అని అంటుంది స్వాతి. నేనే కదా అడిగాను, నేనే వెళ్తానులే ముందు, నేను వెళ్ళి ఆ దెయ్యం నిజంగా ఉందో లేదో అనేది తేల్చుకొస్తాను అని చెప్తుంది రమ్య. సరే అయితే, తర్వాత నేను వెళ్తాను, ఆఖరిని నువ్వు వెళ్ళాలి తెలుసు కదా అని అంటున్నారు స్వాతిని చూసి. సరే సరే, అయినా నువ్వెందుకే ముందు అని రమ్యని అడుగుతూ ఉంటే, మరి నేనే కదా అడిగాను అంటూ లైట్స్ అయితే ఆఫ్ చేశారు. ఒక్కసారిగా వాళ్ళకైతే వాళ్ళ మొహాల్ని వాళ్ళు చూసుకొని భయపడ్డారు. అమ్మో ఏంటే బాబు ఇలా ఉన్నాం అని అనుకుంటూ, సరే సరే మీరిద్దరూ వెళ్ళండి, నేను ఇంకా స్టార్ట్ చేస్తాను, టైం కూడా అయిపోయింది అంటూ రమ్య అయితే మిర్రర్ ముందు నించొని తన అందాన్ని అయితే చూసుకుంటుంది. మరోసారి తన పొట్ట మీద చేయి వేసుకొని, కడుపులో ఎవరున్నారో ఏంటో, సారీరా, ఏమీ అనుకోవద్దు, అమ్మ ఇంకా బాగా రిచ్గా అవ్వాలి, ఆ తర్వాతే పెళ్ళి అని అనుకుంటూ, సరే ఇంకా స్టార్ట్ చేద్దామని బ్లడీ మెరీ బ్లడీ మెరీ బ్లడీ మెరీ అని 3 సార్లు అయితే అంది. తనకక్కడ ఏమీ అనిపించలేదు, కనిపించలేదు, కనీసం గాలి కూడా వేయలేదు. నవ్వుకుంది. ఇంతే, ఇలానే అవుతుందని నాకు తెలుసు, ఇదేదేదో కోతలు కోసింది, పైగా దాని గురించి ఏవేవో చెప్పింది, కడుపుతో ఉందని ఏంటో ఏవో ఆ పిచ్చి కథలు. సరే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామంటే మళ్ళీ బ్లడీ మెరీ బ్లడీ మెరీ బ్లడీ మెరీ అని 3 సార్లు అంది. అంతే. వెలిగించి ఉన్న క్యాండిల్స్ గాలి లేకుండానే కదులుతున్నాయి. తనకెందుకున్నా భయం వేస్తుంది. ఈలోగా తన వెనక నుంచి ఒక చల్లటి గాలి తన చెవు దగ్గర ఎవరో వచ్చి బిచ్ అన్నట్టుగా వినిపించింది. అంతే, వెన్నులో నుంచి వణుకు పుట్టుకు వచ్చింది రమ్యకి. వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు దూరం నుంచి ఎవరో గట్టిగా నవ్వినట్టుగానైతే వినిపించింది. అంతే, షాక్ అయి అలానే ఉండిపోయింది. క్యాండిల్స్ ఆఫ్ చేసి అక్కడతో ఆ రిచువల్ ఆపి వెళ్ళిపోదామా అని అనుకుంటుంది. కానీ ఎందుకనో తన పని అయితే చేయలేకపోతుంది. తను ఆ రిచువల్ని ఆపలేకపోతుంది. ఈలోగా కడుపులో ఎవరో గట్టిగా బలంగా గుద్దినట్టు రమ్యకైతే అనిపించింది. తనకి విపరీతంగా కడుపులో పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు, ఉన్నట్టుండి తనకి రక్తస్రావం అవ్వడం మొదలయ్యింది. అంతే, తను చూస్తూ ఉండగానే అక్కడంతా రక్తసిక్తమయ్యి అక్కడ చుట్టూ వాళ్ళు వేసిన ఆ ఉప్పు వరకు వెళ్ళిపోయింది. అదంతా చెరిగిపోయినట్టు అక్కడి నుంచి ఒక నల్లటి ఆకారం
పొగలాగా వచ్చి తన మీద పడినట్టు ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. అంతే, గట్టిగా అరుస్తూ ఆ క్యాండిల్స్ ఆపేసి పరిగెత్తుకు బయటకు వచ్చేసింది. తనకి ఏం కాలేదు, నార్మల్గానే ఉంది. వాళ్ళిద్దరూ అది చూసి ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు. ఆ మాటలకి రమ్య ఏం చెప్పలేకపోతుంది. స్వాతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఏమైందే, అందుకని వద్దని చెప్పాను అని అంటూ ఉంటే, ఏం లేదు ఇప్పుడు నేను వెళ్తాను అంటూ లోపలికైతే ధైర్యంగా వెళ్ళిపోయింది శ్వేత. తను అలా వెళ్ళి, ఓ ఇది ఏదో చూసి భయపడినట్టుంది అంటూ మళ్ళీ క్యాండిల్స్ అయితే వెలిగించుకుంది. చుట్టూ ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఆ వలయంలోనైతే నించుంది. మళ్ళీ అలాగే బ్లడీ మెర్రీ బ్లడీ మెర్రీ బ్లడీ మెర్రీ అని అంది. అంతే. ఈసారి వెనకాతల ఒక వికృతమైన ఆకారం, పెదాల దగ్గర ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్ అయిపోయి అక్కడి నుంచి రక్తం అయితే వస్తుంది ఆ ఆకారానికి. తెల్లగా జుత్తు విరబోసుకొని ఉన్న ఆ ఆకారం స్వప్నను చూసి గట్టిగానైతే నవ్వింది. తను అలా నవ్వుతూ ఉంటే కింద దవడ పై దవడ సపరేట్ అయిపోయి అందులో ఉన్న పళ్ళు నాలుక అతి భయంకరంగా రక్తసిక్తమయ్యి తనకైతే కనిపిస్తోంది. అంతే, షాక్లోని అలానే ఉండిపోయింది. కదలలేదు, మెదలలేదు. తను ఏమీ చేయలేకపోతుంది. ఇప్పుడు అద్దంలోని తనకి తానే ఒక దెయ్యంలా కనిపిస్తుంది. అంతేకాదు, అందులో ఉన్న స్వప్న ఇలా అయితే అడుగుతుంది, ఇక్కడికి రా, మనిద్దరం అమ్మాయిని తీసుకుపోదాం, వాళ్ళందరినీ చంపేద్దాం అని తనతోనైతే అంటుంది. ఆ మాటలు విన్న స్వప్న వణికిపోతుంది. తను తన కళ్ళని నమ్మలేకపోతుంది. ఆ రిచువల్ని అక్కడితో ఆపేయాలి. మరి తన మటుకు అది చేయకుండా తనేంటి మాట్లాడుతుందా అంటూ తనకాసే చూసుకొని అలానే ఉండిపోయింది. ఏవేవో మాట్లాడుతూ వెంటనే స్వప్న మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయటికైతే చెప్తుంది. ఇదిగో, నువ్వు శేఖర్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత నువ్వు శేఖరు కలిసి పెద్ద బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా, దానికి బోలెడన్ని డబ్బులు వస్తాయి. ఇలా నాతో రా, వస్తే నేనింకా బోలెడన్ని మంత్రాలు నేర్పిస్తా. మనిద్దరం కలిసి అమ్మాయిల ఆత్మల్ని సేకరిద్దాం అని చెబుతుంది. ఈలోగా బయటనున్న స్వాతి, రమ్య తలుపులు కొడుతూ ఇంకా ఆపేసి రావే అని గట్టిగా అరుస్తున్నారు. అంతే, ఒక్కసారిగా తెలివొచ్చింది. వెంటనే తన ఎదురుగా ఉన్న క్యాండిల్స్నైతే ఆపేసింది. రిచువల్ ఫినిష్ చేసుకొని బయటికైతే వచ్చేసింది. తను ఉప్పుని వెనక్కి వేసి వచ్చేసింది. ఇంకా అక్కడున్న రమ్య, స్వప్న కంగారుగానైతే ఉన్నారు. ఇదిగో, మీరిద్దరూ వెళ్తే వెళ్ళారు కానీ నేను మటుకు వెళ్ళనే, నాకు చాలా భయం. ఇలాంటివి అసలు ఇంట్లో ఆడకూడదు, నాకు భయం వేస్తుందే అని అంటుంది స్వాతి. తన భయాన్ని చూసి వాళ్ళిద్దరూ కాసేపు అలానే ఉండిపోయారు. ఆ తర్వాత మేమిద్దరం వెళ్ళాం కదా, నువ్వు కూడా వెళ్ళాలి అంటూ తననైతే ఫోర్స్ చేస్తున్నారు. లేదు లేదు, నాకు భయం బాబు, నేను వెళ్ళను అంటూ తను అక్కడే ఉండిపోతే, లేదు లేదు మేమిద్దరం చూసాము, నువ్వు కూడా చూడాల్సిందే అంటూ బలవంతంగా లోపలికైతే పంపించారు. ఆ తర్వాత స్వాతి భయంగానే క్యాండిల్స్ అయితే వెలిగించింది. తన చుట్టూ ఉప్పు వలయాన్నైతే వేసుకుంది. తను స్వప్న ఏం చెప్పిందో మొత్తం అంతా కూడాను ఒకసారి నెమరు వేసుకొని ఆ తర్వాత గట్టిగా కళ్ళు మూసుకొని శ్వాస పీల్చి వదులుతూ బ్లడీ మెరీ బ్లడీ మెరీ బ్లడీ మెరీ అని 3 సార్లైతే అంది. అంతే. కరెంట్ అయితే పోయింది. అంతే, కెవ్వుమని బాత్రూంలో నుంచి పెద్ద సౌండ్. ఏమైందే నీకు, తలుపుతీ అంటూ బయట నుంచి స్వప్న, రమ్య పిలుస్తున్నారు. ఈలోగా నాకేం కాలేదు అనుకుంటూ ఆ క్యాండిల్స్ ఆఫ్ చేసి వచ్చేస్తున్నాను అంటూ బయటికైతే వచ్చేసింది
స్వాతి ఇంకా అమ్మయ్య అనుకున్నారు. ఇదిగో ఇలాంటి గేమ్లు ఆడడం వల్ల మనకి ఏటి ప్రయోజనం చెప్పండి, నాకైతే ఏం కనిపించలేదు అని చెప్తుంది స్వాతి. మరి మరి ఆ అరుపేంటి, ఎందుకంత గట్టిగా అరిచో, పైగా కరెంటు కూడా పోయింది అని భయపడుతున్నారు. ఈలోగా సర్లే లోపలికి రండి అంటూ తన బెడ్రూంలోకి అయితే తీసుకువెళ్ళింది. బెడ్ మీద కూర్చొని అబ్బా చాలా చీకటిగా ఉందే అంటూ రమ్య ఫ్లాష్ లైట్ అయితే వేసింది. చుట్టూ అంతా చీకటి. ఏంటో అక్కడంతా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లగానైతే అనిపిస్తుంది. వాళ్ళకి తెలియని భయం అయితే పుట్టుకు వస్తుంది. కానీ పక్కనున్న స్వాతి మటుకు ఎందుకలా భయపడుతున్నారు, జరగాల్సిందంతా జరిగిపోయింది, వెళ్ళాము చేశాము వచ్చేసాం, ఇప్పుడెందుకు భయం, సరే మీకొకటి చూపిస్తాను అంటూ తను సెల్ ఫోన్ ఆన్ చేసి అందులోనైతే ఒక వీడియో ఆన్ చేసింది. అందులోని బ్లడీ మెర్రీ మిమ్మల్ని ఊరికినే వదలదు అని ఒక వాయిస్ వచ్చి అతి దారుణమైన ఫేస్ వచ్చి ఒక్కసారిగా మాయమైంది. అంతే, వాళ్ళకి భయం వేసేసింది. ఏంటి ఈ వీడియోలు, ఆపు అంటూ ఆపించేశారు. మరి ఈలోగా ఎవరో బాత్రూమ్ డోరు నాక్ చేస్తున్నట్టు ఒక శబ్దం అయితే వినిపించింది. అంతే, మరి ఎవరది, ఎవరై ఉంటారు, బాత్రూంలో ఎవరున్నారు అని భయపడిపోతూ వీళ్ళైతే మెల్లగా అక్కడికి వెళ్ళి తలుపు అయితే తీశారు. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ స్వాతి పడి ఉంది. ఆ క్యాండిల్స్ అలానే వెలుగుతూ ఉన్నాయి. అంతే, అప్పుడే వాళ్ళకి అర్థమైంది స్వాతి రిచువల్ కంప్లీట్ చేయలేదు, పైగా బయటికి వచ్చింది స్వాతి కాదు అని. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ స్వాతి లేదు. వీళ్ళకి దూరం నుంచి ఎవరో నవ్వుతున్నట్టు ఒక వాయిస్ అయితే వినిపించింది. అంతే, ఇద్దరికి వెన్నులోని వణుకు పుట్టుకొచ్చింది. స్వాతి స్వాతి అంటూ దగ్గరికి వెళ్తే స్వాతి చలనంలోనైతే లేదు. తన బాడీ అంతా కూడాను చల్లగా మారిపోయింది. అంతేకాదు, తన నోట్లో నుంచి రక్తం అయితే వస్తుంది. అంతే, ఇద్దరు గట్టిగా అరిచి ఆ బాత్రూంలో నుంచి బయటికైతే వచ్చేశారు. ఇంకా పరిగెడుతున్నారు. ఆ అపార్ట్మెంట్లో నుంచి బయటికి వచ్చి వాళ్ళకి ఎటు వెళ్లాలో తెలియట్లేదు. అంతేకాదు, వాళ్ళ వెనకాతల ఆ తెల్లటి ఆకారం ఎగురుతూ గట్టిగా అరుస్తూ వాళ్ళ వెనకైతే పడింది. అంతే, మరి రమ్య, స్వప్న కూడా పరుగు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఆ తర్వాత ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దం. వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇద్దరూ ఒక దగ్గరే కూర్చొని ఎలా పడుకుని పోయారో. మరి తెల్లవారి 5:30 అవుతుంది. ఇంటికి పాలు పోయడానికని వచ్చిన వాచ్మ్యాన్ తలుపు అయితే కొడుతున్నాడు. తలుపు తీయలేదు, ఎవరూ లేరు. అలానే సాయంత్రం అయిపోయింది. తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. 3 రోజులు అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఏదో అనుమానం కలిగింది. అపార్ట్మెంట్లో నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా లాభం లేదని పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి 3 అమ్మాయిలు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. పూర్తిగాను రంగు మారిపోయి. అంతేకాదు, వాళ్ళు చేసిన రిచువల్ అక్కడ అలానే వాళ్ళకి కనిపించింది. అయితే మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మొన్నటి వీడియోలోని వసుధ సిస్టర్ అడిగారు బ్లడీ మెర్రీ గురించి, అలాగే లిఫ్ట్ గేమ్ గురించి ఏదైనా ఒక చక్కటి వీడియో తీయండి అని చెప్పి. రెండింటి గురించి కూడా అడిగారు కాబట్టి ఈరోజు మనం బ్లడీ మెర్రీది అయితే చూసాము. మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత లిఫ్ట్ గేమ్ గురించి మరొక చక్కటి వీడియో అయితే రాబోతుంది, తప్పకుండా చూడండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి ధనరాజ్ బ్రదర్, దునిషా షేక్ సిస్టర్, నాగేంద్ర ప్రసాద్ గారు, వీరమణి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, వసుధ సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, లక్ష్మి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, గౌతమ్ గారు, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్, రవీంద్ర అన్నయ్య, తులసి సిస్టర్, మౌనిక, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ సిస్టర్, రూబీ సిస్టర్, శివు అనే అకౌంట్ నుంచి ఇమాం గారు, చక్రపాణి గారు,
రుద్రరాజు విజయదుర్గ గారు, సంధ్య సిస్టర్, దివ్యవాణి సిస్టర్, అమలు సిస్టర్. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.